వెల్కమ్ టు జేకే మ్యాథ్స్. లాస్ట్ క్లాస్లో మనం కోఆర్డినేట్ జామెట్రీలో 3-4 సమ్స్ చూసాము. ఇప్పుడు 5th సమ్ చూద్దాం. ఇన్ ఏ క్లాస్ రూమ్ 4 ఫ్రెండ్స్ ఆర్ సీటెడ్ ఎట్ ద పాయింట్స్ ఏ, బి, సి అండ్ డి. సో షో ఇన్ ద గివెన్ ఫిగర్. ఈ ఫిగర్ ప్రకారంగా ఏబిసి అనే పొజిషన్స్కి వస్తున్నారు వాళ్ళు. Champa and Chemeli walk into the class and after observing a few minutes, Champa asks Chemeli, "Do you think ABCD can form a square?" స్క్వేర్ ఫామ్ చేస్తుంది అడిగారు వాళ్ళు. చెమేలి అనే అమ్మాయి డిసెక్ట్ చేస్తుంది అనమాట. యూజింగ్ డిస్టెన్స్ ఫార్ములా ఫైండ్ విచ్ ఆఫ్ దమ్ ఈస్ కరెక్ట్. వీళ్ళు ఎవరు కరెక్ట్ అని డిస్టెన్స్ ఫార్ములా యూస్ చేసి ఫైండ్ అవుట్ చేయమన్నారు అనమాట. సో దీనికి ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. సో మనకి యాజ్ పర్ ద క్వశ్చన్ ఇచ్చిన పాయింట్స్ ఏ 3,4, బి 6,7, సి 9,4, డి 6,1. సో ఇప్పుడు మనం ఎక్కడ డిస్టెన్స్ కట్టాలన్నమాట. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ కడదాం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. Okay, so first we are going to find out distance for the a and b points. So if we consider a point and b point, this is x1, this is y1, this is x2, this is y2. Now we are going to substitute the values in the formula. Now this is x1, y1, x2, sorry y1, this is x1, this is the y1, this is x2, this is the y2. Now x2 means 6 minus x1 means 3 whole square plus y2 means 7 minus 4 y1 whole square, that equals to root over 6 minus 3 whole square, 7 minus 4 3 whole square, that equals to root over 3 square means 9 and 3 square means 9, that equals to root 18 units. Root 18 units. This is the value of AB. Now we are going to solve like this BC. So here BC means this one and this one is x1, this is y1, this is x2, y2. Now 6 is x2 minus 9 whole square, 7 minus 4 whole square. Okay, that నుంచి మనం ఇప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే 6 minus 9 అంటే minus 3 whole square plus 7 minus 4 అంటే 3 whole square, that equals to 3 square means 9, again 3 square means that equals to root 18. సో ఇక్కడ మనకి వాల్యూస్ అనేవి ఈక్వల్ అయ్యాయి అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ సిడి ఈక్వల్ టు సేమ్ సి అండ్ డి, ఈ రెండు పాయింట్స్కి చేస్తాం మనం. 6 minus 9 whole square, 1 minus 4 whole square, that equals to root over minus 3 whole square plus minus 3 whole square, that equals to root over 9 plus 9 plus 9, that equals to root 18 units. సో మొత్తం ఈ మూడు కూడా ఒకే రకంగా వచ్చింది, ఏబి, బీసీ అండ్ సిడి. నౌ ఏడి అండ్ ఈ పాయింట్ తీసుకుంటున్నాం మనం. రూట్ ఓవర్ 6 minus 3 whole square plus 1 minus 4 whole square. So 3 square plus minus 3 square, that equals to root 9 plus 9, that equals to root 18 units. ఇక్కడ మనకి మొత్తం కూడా పాయింట్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి ఇప్పుడు మనం డయాగ్నల్స్ తీసుకుంటాం. డయాగ్నల్, సో ఏసీ డయాగ్నల్ కట్టాలండి. ఏకి సికి, ఏ అండ్ సికి మనం పాయింట్స్ తీసుకుని చేయాలి. సో హియర్ రూట్ ఓవర్ 9 minus 3 whole square, ఇక్కడ ఏ పాయింట్ 3 4 అండ్ సి పాయింట్ 9 కదా, x1 y1 x2 y2 సేమ్ అలాగే, అండ్ ప్లస్ 4 minus 4 whole square, that equals to root over 9 minus 3 6 whole square plus ఇది 0 అయిపోతుంది, that equals to root 6 square, that equals to square root cancel అయిపోతుంది 6 units. Okay, like this we are going to do for diagonal BC. Diagonal BC, sorry BD and D, B and D. So here B point 67, D point 61, x1 y1 x2 y2. Substitute చేయండి. రూట్ ఓవర్ 6 minus 6 whole square plus 7 minus 1 whole square, that equals root over 0 square plus 6 square, that equals to root 6 square. Square root cancel అవుతుంది 6 units. ఇది కూడా వాల్యూ. ఇక్కడ ఏబి, బీసీ, సిడి, ఏడి ఈక్వల్ అయినాయి. మొత్తం వాల్యూ రూట్ 18 వచ్చింది. అలాగే డయాగ్నల్స్ ఏసి, బీడి 6 వచ్చింది యూనిట్స్ మనకి, 6 units. సో ఆల్ సైడ్స్ అండ్ diagonals are equal. Therefore
ఏబిసిడి ఈజ్ స్క్వేర్. సో క్లియర్గా ఇక్కడ చంప అని చెప్పిన అమ్మాయి చెప్పిందే కరెక్ట్ అవుతుంది. ఏబిసిడి అనేది స్క్వేర్ ఫామ్ చేస్తుంది. సో ఓవరాల్గా సొల్యూషన్ ఇది దీనికి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.